సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడడం లేదా? అనారోగ్యంతో బాధపడుతున్నారా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? అయితే ఒక్కసారి రుద్రవర్మ గురూజీ గారిని సంప్రదించండి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల సమస్యలు, ఇలా మీ ప్రతి సమస్యకు 100% పరిష్కారం చూపబడును. చెడు ప్రయోగాలకు నివారణ చేయుట మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. అన్ని సమస్యలకు ఫోన్ ద్వారానే పరిష్కారం చెప్పబడును. రుద్రశంకర జ్యోతిష పీఠం. మొబైల్ 9573711811. నాన్న పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది. సింగిల్ హ్యాండ్తో శత్రువుని మట్టి కరిపించే సత్తా మన భారతదేశానికి మాత్రమే ఉంది. మనకి ఎవరి సపోర్ట్ అవసరం లేదు. మన కాళ్ళ మీద మనమే నిలబడ్డాము. బంగ్లాదేశ్ లాంటి చిన్న చితక దేశాలకు బుద్ధి చెప్పడం మనకి చిటికెలో పని. ఇప్పుడు ఇదంతా ఎందుకు కొత్తగా చెబుతున్నాను అని మీకు అనిపిస్తూ ఉండొచ్చు. బంగ్లాదేశ్ ఇప్పుడు ఒక పెద్ద దేశంలాగా ఫోజులు కొడుతూ ఉంది. ఆ దేశంలోకి పాకిస్తాన్ వాళ్ళ రాకపోకలు కూడా పెరిగిపోతూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో ప్లాన్ 365ని మన ఇండియా ఎగ్జిక్యూట్ చేసింది. ఇది మన ఇండియా బంగ్లాదేశ్ మీద ప్రయోగిస్తున్న ఒక మాస్టర్ బ్లాస్టర్ ప్లాన్. ఈ ప్లాన్ వల్ల బంగ్లాదేశ్ మన ముందు మోకరిల్లడం తప్పించి దానికి మరొక ఆప్షన్ లేదు. ఇంటర్నేషనల్గా మన ఇండియన్ రిలేషన్స్ ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్తో మన రిలేషన్స్ పూర్తిగా చెడిపోతున్నాయి. ఇలాంటి టైంలో బంగ్లాదేశ్కి మాస్టర్ స్ట్రోక్ ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఆ దేశం మన కాళ్ళ మీద పడేలా చేయడానికి కూడా మనం రెడీగా ఉన్నాము. ఇప్పటికే బంగ్లాదేశ్ మన ఇండియా నుండి నార్త్ ఈస్ట్ రాష్ట్రాలను వేరు చేస్తాను అని ఛాలెంజ్ చేస్తూ ఉంది. దాంతోపాటుగా మన సరిహద్దుల మీద డ్రోన్లను ఎగరేస్తూ మనల్ని రెచ్చగొడుతూ ఉంది. మన భూభాగంలోకి ప్రవేశించి మనల్ని బెదిరిస్తూ ఉంది. ఇలాంటి కవ్వింపు చర్యలకు బంగ్లాదేశ్ పాల్పడుతూ ఉన్నప్పటికీ కూడా మనం చేతకాని వాళ్ళలాగా మౌనంగా ఉండడం కరెక్టేనా? బంగ్లాదేశ్కి బుద్ధి చెప్పే మొగుడే లేడా? మన ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇలాంటి ప్రశ్నలు సాధారణ జనాలకు కలగడం సాధారణం. కానీ మనమేమి జీ హుజూర్ అంటూ చేతులు కట్టుకొని కూర్చోలేదు. కంచు మోగినట్టు కనకంబు మోగునా అంటారు. ఏమీ లేనివాడే హడావిడి చేస్తూ ఉంటాడు. మన దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టే మనం సైలెంట్గా చేయాల్సిన పని చేస్తూ ఉన్నాము. అసలు ఇంతకీ ఫుల్ స్టోరీ ఏంటి? బంగ్లాదేశ్కి గడ్డి పెట్టడానికి ఇండియా ఆడుతున్న ప్లాన్ ఏంటి? ఇది ఏ విధంగా సక్సెస్ అవ్వబోతుంది? ఇలాంటి వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికే బంగ్లాదేశ్ భారతదేశంతో ఎంతో శత్రుత్వం పెట్టుకుంది. రానున్న రోజులలో పాకిస్తాన్ కంటే కూడా మనకి పక్కలో బాంబులాగా బంగ్లాదేశ్ మారబోతుంది. ఓ 4-5 నెలల్లోనే బంగ్లాదేశ్ మన ఇండియా మీద దాడి చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేస్తూ ఉంది. ఇంతకంటే ముందే బంగ్లాదేశ్ ఇండియా బోర్డర్ మీద డ్రోన్లను ఎగరేస్తూ యుద్ధానికి సై అంటూ ఉంది. బంగ్లాదేశ్ మనతో యుద్ధానికి కాలు దువ్వుతూ ఉంది అని మనకి కూడా అర్థమైంది. కానీ మనం ఆ బంగ్లాదేశ్కి ఇచ్చే రెస్పాన్స్ ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలి అని చాలామందికి ఆసక్తిగా ఉండడం మేము కూడా గమనించాము. అందుకే ఈ వీడియోని తీసుకువచ్చాను. అంతకంటే ముందు ఒక ఇంట్రెస్టింగ్ విషయం మీతో షేర్ చేసుకోవాలి. అదేంటంటే ఈ మధ్యనే బంగ్లాదేశ్ మనకి స్నేహహస్తం చాచింది. అంటే మనతో రిలేషన్స్ మెరుగుపరుచుకోవాలి అని అనుకుంటున్నట్టుగా పబ్లిక్గా అనౌన్స్ చేసింది. కానీ చెడ్డవాడి చేతలకు మాటలకు పొంతన ఉండదు అన్నట్టు బంగ్లాదేశ్ పబ్లిక్గా ఇలా ప్రకటనలు చేస్తూ ఉన్నప్పటికీ బ్యాక్ సైడ్ మాత్రం దాని చేతలు మరోలా ఉన్నాయి. కేవలం మన సరిహద్దు ప్రాంతంలో డ్రోన్లను ఎగరేయడమే కాకుండా మనతో చేసుకున్న కొన్ని ఒప్పందాలను కూడా బంగ్లాదేశ్ రద్దు చేసుకుంది. భారతదేశానికి చెందిన నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు మేఘాలయ, త్రిపుర, మిజోరాం, అస్సాం వంటి రాష్ట్రాలలో హై స్పీడ్ ఇంటర్నెట్ పంపించడానికి బంగ్లాదేశ్తో మనం ఈ మధ్యనే ఒక ఒప్పందం చేసుకున్నాం. బంగ్లాదేశ్ని ట్రాన్స్పోర్ట్ రూపంలో ఉపయోగించుకోవడానికి మనం ప్లాన్ వేశాము. వెస్ట్ బెంగాల్ నుండి నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకి డైరెక్ట్గా ఇంటర్నెట్ పంపించడం మనకి చాలా శ్రమతో కూడుకున్న పని. ఎందుకంటే ఆ రాష్ట్రాలకి వెస్ట్ బెంగాల్కి మధ్య 3700 కిలోమీటర్ల దూరం ఉంది. అందుకనే ఖర్చులను, శ్రమను తగ్గించడానికి ఇండియా బంగ్లాదేశ్ సహాయాన్ని అడిగింది. కానీ ఈ మధ్యకాలంలో గర్వంతో రెచ్చిపోతూ ఉన్న బంగ్లాదేశ్ మాత్రం ఈ డీల్ని క్యాన్సిల్ చేసుకుని మనకి పెద్ద షాక్ ఇచ్చింది. దీనివల్ల నార్త్ ఈస్ట్ రాష్ట్రాలలో ఉన్న ఇంటర్నెట్ సర్వీస్ బాగా ఎఫెక్ట్ అవుతుంది. బంగ్లాదేశ్ ప్రవర్తన ఇప్పుడు అగ్నిలో ఆజ్యం పోస్తున్నట్టుగా మారింది. కానీ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనస్ మాత్రం భారతదేశంతో తమ రిలేషన్స్ మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నా సరే భారతదేశం మాత్రమే తమకు అడ్డు చెబుతూ ఉందని, లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉందని మొసలి కన్నీరు కారుస్తూ ఉన్నాడు. పరిస్థితి ఎలా మారిందంటే బంగ్లాదేశ్ మనతో ఫ్రెండ్షిప్ చేయాలి అని ప్రయత్నిస్తూ ఉన్నా సరే మనమే ఆ దేశాన్ని అవమానిస్తూ ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నట్టుగా ప్రపంచ దేశాలకు కొత్త అనుమానాలను రేకెత్తిస్తున్నట్టుగా మారింది.
అయితే పాలిటిక్స్లో ఇవన్నీ సర్వసాధారణం. ఇలాంటి గుంటనక్క దేశాలకు ఎలా బుద్ధి చెప్పాలో మనకి ఎన్నో యుగాల నుండి తెలిసిన రాజనీతి. మనం కూడా బంగ్లాదేశ్ వేస్తున్న డ్రామాలకు ఇండైరెక్ట్గా చెక్ పెట్టాలి అని డిసైడ్ అయ్యాము. అందరికీ తెలిసేలా మనం బంగ్లాదేశ్తో మన రిలేషన్స్ మెరుగుపరుచుకోవడానికి ట్రై చేస్తున్నట్టుగానే బిల్డప్ ఇస్తూ ఉన్నాము. దాంతోపాటుగా సరిహద్దు ప్రాంతంలో సెక్యూరిటీని కూడా టైట్ చేశాము. ఇప్పటికే మన సైన్యం కూడా యాక్టివ్ అయింది. బంగ్లాదేశ్ ప్రతి కదలికలను మనం గమనిస్తూ ఉన్నాము. అందుకనే బంగ్లాదేశ్కి మాస్టర్ స్ట్రోక్ ఇవ్వడానికి మనం ఒక పెద్ద ప్లాన్ వేశాము. దాని పేరు 365. ఈ ప్లాన్ బంగ్లాదేశ్లో ప్రకంపనలు సృష్టించింది. ఆ దేశం మన కాళ్ళ ముందు మోకరిల్లడం తప్పించి ఇప్పుడు దానికి మరొక ఛాన్స్ లేకుండా పోయింది. ఇది అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడు చెప్పబోయేది మీరు జాగ్రత్తగా వినండి. ఈ మధ్య కాలంలో బంగ్లాదేశ్ మన ఇండియా మీద విషం కక్కుతూ ఉన్నప్పటికీ కూడా ప్రస్తుత కాలంలో ఆ దేశం కూడా ఒక భయంకరమైన విపత్తులో పడబోతూ ఉంది. అదే ఆ దేశపు ఆర్థిక పరిస్థితి. ఆ దేశంలో అధికారం మారిన తర్వాత అంటే షేక్ హసీనా ప్రభుత్వం గద్దె దిగి తాత్కాలిక ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఆ దేశంలో ఫైనాన్షియల్ కండిషన్ చాలా ఘోరంగా మారిపోయింది. దాంతోపాటుగా ఎక్స్ట్రీమ్ ఇస్లామిక్ వాదులు సమస్యలు పెంచుతూ ఉన్నారు. వరుసగా హిందువుల మీద జరుగుతున్న దాడులే ఇందుకు నిదర్శనం. హిందువుల మీద జరుగుతూ ఉన్న ఈ అత్యాచారాలను మనం సీరియస్గానే తీసుకుంటూ ఉన్నప్పటికీ ఆ దేశంలో ఉన్న అధికార ప్రభుత్వం మాత్రం ఈ ఇష్యూని పట్టించుకోవడం లేదు. అందుకే మనకి బంగ్లాదేశ్ ఒక కొత్త శత్రువుగా మారిపోయింది. అందుకనే ఆ దేశం మీద మనం గట్టి నిఘా పెట్టాము. ఇలాంటి టైంలోనే మనం ప్లాన్ 365 అనౌన్స్ చేసాము. ప్లాన్ 365 అనే పేరులోనే ఇది 365 రోజుల పాటు కొనసాగే ప్లాన్ అని అర్థమవుతూ ఉంది. అంటే ఒక ఏడాది కాలంలోనే బంగ్లాదేశ్ని మన కాళ్ళ కిందకు తెచ్చుకోవాలి అని మనం ప్లాన్ చేస్తూ ఉన్నాము. షేక్ హసీనా ప్రభుత్వం ఉన్న సమయంలో బంగ్లాదేశ్లో ఉన్న టెక్స్టైల్ ఇండస్ట్రీ హై లెవెల్లో ఉంది. లాభాల బాటలో ఆకాశాన్ని తాకుతూ ఉంది. ఎన్నో విదేశీ కంపెనీల టెక్స్టైల్ ఆర్డర్స్ బంగ్లాదేశ్లోనే తయారవుతూ ఉండేవి. చైనా తర్వాత బంగ్లాదేశ్ ఒకప్పుడు లార్జెస్ట్ టెక్స్టైల్ ఎక్స్పోర్టర్గా ఉంది. అయితే షేక్ హసీనా ప్రభుత్వం గద్దె దిగిన తర్వాత మహమ్మద్ యూనస్ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టింది. దీని కారణంగా పూర్తి టెక్స్టైల్ ఇండస్ట్రీ మొత్తం నష్టాలలో మునిగిపోయింది. నిజానికి బంగ్లాదేశ్లో ఉన్న చాలామందికి ఉద్యోగ అవకాశాలను ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ అందిస్తూ ఉండేది. కానీ ఎప్పుడైతే ఈ ఇండస్ట్రీ నష్టాలలోకి కూరుకుపోయిందో అప్పుడు ఎన్నో ఫ్యాక్టరీలు మూసుకుపోయాయి. దాంతో బంగ్లాదేశ్లో ఉన్న ఎకానమీ మొత్తం పడిపోయింది. వాస్తవానికి బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా టెక్స్టైల్ ఇండస్ట్రీ మీద ఆధారపడింది. అలాంటిది ఆ ఇండస్ట్రీ ఒక్కసారిగా లాస్లోకి వెళ్తే ఇక బంగ్లాదేశ్ పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పుండు మీద కారం చల్లినట్టుగా బంగ్లాదేశ్లో ఇంతవరకు ఆర్డర్స్ ఇస్తూ ఉన్న విదేశీ బ్రాండ్స్ ఇప్పుడు మన ఇండియా వైపు చూస్తూ ఉన్నాయి. దాంతో బంగ్లాదేశ్ ఒక బలహీనమైన వ్యవస్థగా మారిపోయింది. మన ఇండియా కూడా ఈ బలహీనతను గురించి దీనిని పట్టుకుని బంగ్లాదేశ్కి గట్టి బుద్ధి చెప్పాలి అని ప్లాన్ చేస్తూ ఉంది. అందుకనే ప్లాన్ 365 మనం ఎగ్జిక్యూట్ చేయడానికి సిద్ధమయ్యాము. శత్రువుకి తెలియకుండానే దెబ్బతీసే టెక్నిక్స్ మనకి కొట్టిన పిండి. అందుకనే బంగ్లాదేశ్ను దెబ్బతీయడానికి మనం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సహాయం కూడా తీసుకుంటూ ఉన్నాము. 2025లో డొనాల్డ్ ట్రంప్తో మన ప్రధాని మోడీ విదేశీ యాత్ర చేస్తారు. ఆ టైంలోనే బంగ్లాదేశ్ టెక్స్టైల్ ఇండస్ట్రీని ట్రేడ్ని మనం టార్గెట్ చేసుకోవాలి అని డిసైడ్ అయ్యాము. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ కంట్రీలలో బంగ్లాదేశ్ టెక్స్టైల్స్ ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. వీటి మీద మన కంట్రోల్ తెచ్చుకోవడానికి ఇప్పటికే మన గవర్నమెంట్ పావులు కదుపుతూ ఉంది. యూరప్ వంటి పెద్ద పెద్ద మార్కెట్లలో కూడా బంగ్లాదేశ్ను పక్కకు తప్పించడానికి మనం ట్రై చేస్తూ ఉన్నాము. ఈ మ్యాటర్లో మనకి డొనాల్డ్ ట్రంప్ సహాయం చేయబోతున్నారు. ఎప్పుడైతే బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతూ ఉంటాయో అప్పుడు ఆ దేశపు కరెన్సీ వాల్యూ కూడా పడిపోతుంది. దీనివల్ల ఆ దేశంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. ఆ టైంలో వాళ్ళు ఇంపోర్ట్ బిల్లు కూడా క్లియర్ చేయలేరు. కాబట్టి అనుకున్నది అనుకున్నట్టుగా సక్సెస్ అయితే రానున్న రోజులలో బంగ్లాదేశ్ మన ముందు తలదించక తప్పదు. ఈ ప్లాన్ సక్సెస్ అవుతుందంటారా? మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు. అలాగే వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా ఛానల్ రికమెండ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.